అందరికీ నమస్కారం. నిరుపేదల నివాసం ఉండేటువంటి స్థలం కార్మిక నగర్. ఇది ఒంగోలుకి కోతవేటు దూరంలో ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వెనుక కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మరి సర్వే నంబర్, ఇది ముక్తినూతలపాడు సర్వే నంబర్లో 186-1-2 ఈ రెండు సర్వే నంబర్లో కూడా దాదాపుగా 8 ఎకరాలకు పైగా కూడా అక్కడ స్థలం ఉంది. దాదాపుగా 2 దశాబ్దాల నుంచి ఈ కార్మిక నగర్ మళ్ళీ గలాట జరుగుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దశాబ్ద కాలం నుంచి కనుక మనం కార్మిక నగరాన్ని కనుక చూస్తే అక్కడ ఇబ్బందులు పడుతుంది మాత్రం నిరుపేదలని కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయంగా ఒంగోలు చర్చ నడుస్తుంది. రమారమి ఒంగోలు శరవేగంగా అభివృద్ధి చెందటం, ఒంగోలులో ఉన్నటువంటి కొన్ని భూములకు రెక్కలు రావటం, మరి కార్మిక నగరపై పడినటువంటి మరి ఏ లీడర్ కన్ను పడింది అనేది కూడా రాజకీయంగా చర్చ నడుస్తుంది. గతంలో మరి సిట్ పేరుతోటి కార్మిక నగర్లో ఉన్నటువంటి కొంతమందిని అరెస్ట్ చేసి వారిని జైలు పాలు చేసినటువంటి ఘనత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగితే, ఈ నెల 4వ తేదీన మరి కొంతమంది అక్కడ కార్మిక నగర్ వెళ్ళి అక్కడ ఇళ్లు కూల్చి మరి తమ పేరుతోటి ఉన్నటువంటి ఆ స్థలాలను ఇక్కడ ఉన్నటువంటి కార్మిక నగర్లో ఉన్నటువంటి కొంతమంది నిరుపేదలు తమపై దాడి చేశారంటూ కూడా తాలూకాలో ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ కార్మిక నగరం వాసుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ, అది వైసీపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన కానీ, బీజేపీ కానీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో కూడా మరి ఇబ్బందులు పడుతుంది నిరుపేదలు కార్మికులని మరి ఒంగోలు కూడా దీనిపై జోరుగా చర్చ నడుస్తుంది. ఒక ఒంగోలు రూరల్కి సంబంధించినటువంటి లీడర్ దీని వెనక ఉండి మరి కార్మిక నగరకు సంబంధించి మరి వెనక ఉన్నటువంటి లీడరు వైసీపీ లీడరా, టీడీపీ లీడరా, జనసేన పార్టీ లీడరా, కాంగ్రెస్ పార్టీ లీడరా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడు కార్మిక నగర్లో నిరుపేదలు నివాసం ఉంటున్నటువంటి స్థలం మరి ఆన్లైన్ లో ఇనాం భూముల పేరుతోటి చూపిస్తుంది అని కూడా ప్రధాన పత్రికలలో కూడా వార్తలు రావటం కలవర పెడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. నిరుపేదలు నివాసం ఉండేటువంటి కార్మిక నగర్ను ఖాళీ చేయించాలని కొంతమంది మరి అక్కసుతో వారిపై కూడా గందరగోళాలు సృష్టిస్తున్నారని తెలుస్తా ఉంది. మరి దీని వెనక వైసీపీ ఉందా, తెలుగుదేశం ఉందా, జనసేన ఉందా, మరి కాంగ్రెస్ పార్టీ ఉందా, మరే పార్టీ ఉందా అనేది కూడా మరి రాజకీయంగా కూడా ఒంగోలులో చర్చ నడుస్తుంది. అయితే కార్మిక నగర్లో ఆ ఇళ్లు కూల్చివేతకు సందర్భంగా కూడా కొంతమంది నిరుపేదలు మరి అక్కడ జరుగుతున్నటువంటి గలాటాకు సంబంధించి ఉన్నతాధికారులు అటు రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, ఇతర అధికారులకు ఫోన్ చేసినా, మరి రమారామి మీడియాకు ఫోన్ చేసినా కూడా తమ బాధను తమ గోడును వెళ్ళ చెప్పుకుందామని చెప్పినా కూడా ఎవరు స్పందించలేదని వారు బాహటంగానే చర్చిస్తా ఉన్నారు. కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసినా కూడా స్పందించలేదని అక్కడ ఉన్నటువంటి నిరుపేదలు వాపోతున్నటువంటి పరిస్థితులు అర్థం పడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా 4వ తేదీ నుంచి కూడా మరి కార్మిక నగరంలో జరుగుతున్నటువంటి అక్కడ నిరుపేదలు వర్సెస్ అక్కడ జరుగుతున్నటువంటి మరి అక్కడ కొంతమంది అక్కడ తమదే స్థలం అంటూ కూడా గతంలో మనం చూసాం. గత వైసీపీ ప్రభుత్వం టైంలో కూడా మరి అక్కడ వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి సిట్టు పేరుతోటి వాళ్ళ కొంతమందిని కూడా మరి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు. అయితే ఈ విషయంపై ఇప్పటికే కొంతమంది ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు కార్మిక నగర్ను విజిట్ చేయడం జరిగింది. వారికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది పొలిటీషియన్స్ మీద వారు ఘాటైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. కొంతమంది యూట్యూబర్స్ కూడా మరి కార్మిక నగర్ వెళ్ళి అక్కడ కొంతమంది దీని వెనక ఉన్నారని చెప్పి కూడా మరి నేను చూసినట్లయితే కొంతమంది యూట్యూబర్స్ కూడా కార్మిక నగర్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ నిరుపేదలతోటి, అదేవిధంగా మరోవైపు తమదే అక్కడ స్థలం అంటూ చెప్తున్నటువంటి వారితోటి కూడా మరి ఇంటర్వ్యూలు చేసుకొని వార్తలు ప్రచురించడం జరిగింది. అసలు ఈ కార్మిక నగర్కి సంబంధించి మరి వాస్తవంగా నిరుపేదలకు చెందుతుందా, ఎవరైతే తమదే స్థలం అని ఆక్షేపిస్తా ఉన్నారో వారికి చెందుతుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందని కూడా మరి రాజకీయంగా దీనిపై చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు అక్కడ అద్దం పట్టేలాగా కూడా అధికారులు కలగజేసుకొని నిజమైనటువంటి ఆ స్థలానికి సంబంధించి నిజమైనటువంటి అర్హులు ఎవరున్నారు వారికి సంబంధించి ఆ స్థల కేటాయింపు కనుక జరిగితే ఈ రాజకీయ క్రీడకు తెడపడుతుందని కూడా ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లాలో కొంత రాజకీయంగా ఈ కార్మిక నగరం కొల్లగొట్టడాన్ని కూడా చర్చనీయాంశంగా కూడా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే రమారమి కార్మిక నగరం ప్రస్తుతం కూడా మరి ఆ 8 ఎకరాలతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంత స్థలం కూడా కలుపుకుంటే దాదాపు అది మార్కెట్ ధర
150 కోట్లకు పైగా కూడా ధర పలకటంతో మరి కార్మిక నగర్ని గద్దల్లా తన్నుకుపోవటానికి కూడా రెడీగా ఉన్నటువంటి ఆ అదృష్ట శక్తి ఎవరు, అదృష్ట లీడర్ ఏ పార్టీకి చెందినవారు అనేది కూడా ఇప్పటికే మరి ఒంగోలుతో పాటు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి రూరల్, అదేవిధంగా కొత్తపట్నం మండలాల్లో కూడా మరి చర్చ నడుస్తుందని తెలియజేసుకోవచ్చు.